నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జ్ఞానవాపి మసీదు కాదు, మందిరం. ఇది మందిరం అని చెప్పడానికి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి మీరు నిస్సంకోచంగా అక్కడ పూజలు నిర్వహించుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి కోర్టు తీర్పు వచ్చింది. కాశీలోని జ్ఞానవాపి మసీదు కాదు, అది ఒక ఆలయమే అంటూ కోర్టు నుంచి తీర్పు రావడంతో అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ వెంటనే పూజాది కార్యక్రమాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పూజలు మొదలుపెట్టారు. ఇక కొన్నేళ్ల క్రితం భారతదేశంలోని సంస్కృతిని కొల్లగొట్టడానికి ఔరంగజేబ్ లాంటి రాజులు చేసిన ప్రయత్నాలను ఈ రోజుకి కూడా మెచ్చుకుంటూ ఆ స్థలాలు మావే అనే మూర్ఖులు చాలా మంది ఉన్నారు. ఇందులో పశ్చిమ బెంగాల్కి సంబంధించిన టీఎంసీ నేతలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని వాళ్ళు. ఏం యోగి, ఏమనుకుంటున్నావు? జ్ఞానవాపి మసీదు కాదు, మందిరం అని అక్కడ పూజలు చేస్తావా? నువ్వు కనుక పశ్చిమ బెంగాల్ రా, తిరిగి వెళ్తావో చూస్తాం అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయారు. చట్టాలంటే విలువ లేదు, చట్టపరంగా వచ్చిన నిర్ణయాలకు విలువ లేదు, అసలు వాటికి గుర్తింపే లేదు. తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు కాదు అంటే ఏం చెయ్యడానికైనా వెనుకాడం అనే కుహానా రాజకీయ నాయకులను ఏమనాలి? దీనికి సంబంధించిన ఆర్టికల్ ఒకటి నేను వార్తాపత్రికల్లో చూశాను. చూడగానే మీ అందరితో అది షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ధర్మాన్ని పరిరక్షించడం కోసం ప్రయత్నం చేస్తుంటే నువ్వు తిరిగి వెళ్ళవు అని వార్నింగ్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు నిజంగా మైనారిటీలు అందామా, మైనారిటీ అనే ఒక ముసుగును అడ్డం పెట్టుకొని దేశంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అందామా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, నిజంగా కూడా కొంతమంది ముస్లిమ్స్ జ్ఞానవాపి విషయంలో కానీ, అయోధ్య విషయంలో కానీ కోర్టు తీర్పుని శిరస వహించి అక్కడికి వచ్చి దండాలు పెట్టుకొని పూజలు చేస్తుంటే ఈ రాజకీయ నాయకులకు ఎందుకు ఈ మైనారిటీ అనే ఒక ముసుగును వాడుకొని రాజకీయ లబ్ధి పొందడానికి చూస్తారు? ఆ విషయం మొత్తం చదువుతా చూడండి. జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఈ మసీదు కింద ఆలయ శిథిలాలు ఉన్నాయని పురావస్తు శాఖ సర్వే ఆధారంగా సెల్లార్లో హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చని కోర్టు ఇచ్చిన అనుమతిపై ముస్లిం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఈ మసీదు కింద ఆలయ శిథిలాలు ఉన్నాయని పురావస్తు శాఖ సర్వే ఆధారంగా సెల్లార్లో హిందువుల పూజలు నిర్వహించుకోవచ్చునని కోర్టు ఇచ్చిన అనుమతిపై ముస్లిం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సిద్దికుల్లా చౌదరి తారాస్థాయిలో మండిపడ్డారు. జ్ఞానవాపి మసీదును హిందువులు వెంటనే ఖాళీ చేయాలని కోరిన ఆయన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కి ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం యోగి బెంగాల్కు వస్తే తాము అతన్ని చుట్టుముట్టేస్తామని హెచ్చరించారు. మసీదులో నిర్వహిస్తున్న పూజలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ కోల్కతాలో జమియత్ ఉలేమా ఏ హింద్ ఓ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో హాజరైన సిద్దికుల్లా చౌదరి మాట్లాడుతూ జ్ఞానవాపి మసీదు పూజలు నిర్వహించుకోవచ్చునని అనుమతించిన సీఎం యోగికి ఏమైనా తెలివుందా అని ప్రశ్నించారు. ఒకవేళ అతను బెంగాల్కి వస్తే మాత్రం ఇక్కడి నుంచి తిరిగి వెనక్కి పంపించబోమని హెచ్చరించారు. హిందువులు బలవంతంగా మసీదులో పూజలు చేయడం ప్రారంభించారని, వాళ్ళు వెంటనే మసీదును ఖాళీ చేయాలని కోరారు. తాము ప్రార్థనలు చేసేందుకు ఏ ఆలయానికి వెళ్ళమని, అలాంటప్పుడు హిందువులు ఎందుకు మసీదుకు వస్తున్నారని నిలదీశారు. ఎవరైనా ఈ మసీదును దేవాలయంగా మార్చాలని చూస్తే తాము ఊరికేనే ఉండబోమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ జ్ఞానవాపి మసీదు గత 800 సంవత్సరాలుగా ఉందని, అలాంటి దాన్ని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. ఈ విధంగా సిద్దికుల్లా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ నాయకత్వంలో పశ్చిమ బెంగాల్ ఒక నిర్దిష్ట వర్గానికి రక్షణ కవచంలా మారిందని ఆరోపించారు. రోహింగ్యాలకు వాళ్ళు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యనాథ్ ఓ సనాతుడని, అలాంటి వ్యక్తిని బెదిరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. బెంగాల్కు వెళ్లకుండా యోగిని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదన్నారు టీఎంసీ నాయకుడు సిద్దికుల్లా చౌదరి. సిద్దికుల్లా చౌదరి గారు, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, 800 సంవత్సరాల క్రితం ఉన్న మసీదును కూల్చుతామంటేనే మీ మనోభావాలు అంతలా దెబ్బతింటున్నాయే. 5000 సంవత్సరాల క్రితం నిత్యం పూజలు జరిగే ఆలయాలను అన్యాయంగా ఊచకోత కోసి అక్కడ ఒక డోములు పెట్టి దాన్ని మసీదుగా మార్చి మీరు ప్రార్థనలు చేస్తుంటే మాకెంత అన్యాయం అనిపించాలి? మీరు
కోర్టు ఇచ్చిన ఆర్డర్ని అమలు చేసిన యోగి ఆదిత్యనాథ్ సీఎంని తిరిగి వెళ్ళనీయము అని చెప్పారు కదా. కొన్ని వందల వేల సంవత్సరాలు మా ఆలయాలలో మసీదులు చేసుకున్న మిమ్మల్ని ఏం చేయాలి? అంటే మీరు నాయకులే కదా. నాయకులైనప్పుడు చట్టాలకు రాజ్యాంగాలకు విలువ ఇవ్వాలి కదా. అలాంటివి మీ లెక్కలో ఉండవా? మరి మీకు బుద్ధి ఉంది అనాలా, బుద్ధి లేదు అనాలా? ఎందుకంటే ఒక సామాన్య జనం చట్టాలకు రాజ్యాంగాలకు విలువ ఇవ్వకుండా మాట్లాడారు అంటే రాజకీయ నాయకులు వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలి. చట్టాలు మన కోసం ఏర్పడ్డాయి, చట్టపరంగా ఏ నిర్ణయం వచ్చినా సరే శిరస వహించాలి, రాజ్యాంగం మన హక్కులు మన బాధ్యతల కోసం రాసింది అని. చట్టాలను అతిక్రమించి మాట్లాడే మీరు రాజకీయ నాయకుడు, ప్రజాసేవకుడు ఎలా అవుతారు? 800 సంవత్సరాలు అని మీరు క్లియర్గా చెప్తున్నారు, కానీ అంతకు ముందు నుంచి ఉంది సనాతన ధర్మం. ఇదేం ఉత్తగా చెప్పలే. 4 డోములు గుడికి గోడలు కూడా పూర్తి చేయకుండా వేసుకొని పైనుంచి 4 డోములు పెట్టేసి మసీద్ అని పూజలు చేసుకోలేదు. అక్కడ అణువణువు అక్కడ మట్టిలో కూడా ఓం నమ శివాయ అనే మంత్రాలు వినిపిస్తాయని చెప్తున్నారు. ఓం నమ శివాయ అనగానే అక్కడ ప్రతి అణువు చెలించిపోతుంది. జ్ఞానవాపిలో పూజలు చేసుకోవచ్చు అంటే లక్షల మంది జనం ఆలయానికి వస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వేల సంవత్సరాల నమ్మకం. ఆ నమ్మకం బలం అంటూ దానికి పునాదులేస్తూ ఈరోజు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అలాంటి కోర్టు ఆర్డర్ని ధిక్కరించి ఒక సీఎం స్థాయి వ్యక్తిని తన పని తాను చేసుకువెళ్ళినందుకు తిరిగి వెళ్ళనీయం, చుట్టుముట్టేస్తామని బెదిరిస్తున్నారు. ఇది భారతదేశం సార్. ఇక్కడ బెదిరిస్తే ఎవరు బెదిరిపోరు. భయపడిపోయి ఒకప్పట్లాగా అమ్మో ఏమన్నా చేసేస్తారని మా ఆలయాలను మళ్ళీ మీకు అప్పచెప్తారనుకుంటున్నారా? ఒక ఆలయం గురించి బెదిరిస్తే వందల ఆలయాల గురించి యుద్ధాలు మొదలవుతాయి. అది కత్తులు పట్టుకోనో ఇంకో రకంగా యుద్ధాలు కాదు, చట్టపరమైన యుద్ధాలు. ఏ ఆలయాలను కూల్చి మసీదులను చేశారో, ఏ ఆలయ ప్రాంగణాలలో కావాలని మసీదులు కట్టారో ప్రతి ఆలయానికి సంబంధించి కోర్టు మెట్లెక్కుతారు. అలా నిజంగా భారతదేశంలో ఆలయాలను ఆనుకొని ఉన్న ప్రతి మసీదు గురించి కోర్టు మెట్లెక్కితే మీరు ప్రార్థనలు చేసుకోవడానికి ఒక్క మసీదు కూడా మిగలదు. ఎందుకంటే అవన్నీ కూడా ఆలయాలను ఊచకోత కొయ్యడానికి బాబరు, ఔరంగజేబ్ కాలంలో జరిగిన దుర్మార్గ దాష్టికాలకు చిహ్నాలు. కాబట్టి ఏం చేద్దాం? ఇలాంటి ప్రజానాయకుల విషయంలో ఎలా స్పందిద్దాం? వీళ్ళను ప్రజానాయకులను ఓట్లేసి మళ్ళీ గెలిపిద్దామా? ఎందుకు ఈ ధర్నాలు? దేనికోసం ఈ పోరాటాలు? ఆక్రమించింది కాక ఆక్రమించిన దాన్ని చట్టపరంగా నిరూపించుకున్న తర్వాత కూడా బెదిరించే ధోరణి ఉన్న వీళ్లను ఏమనాలో మీరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. మన ఛానల్ డెవలప్ చేసుకోవడానికి మీ అందరి సహకారం చాలా అవసరం. ఒక ఆడపిల్లగా సమాజంలో జరుగుతున్న వాటిని, జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ధైర్యంగా ఒక అడుగు ముందుకేశాను. మీ అందరూ నాకు సహకరిస్తారు అని. మన ఛానల్కి ఎక్విప్మెంట్ పరంగా ఇంకా చాలా సమకూర్చుకోవాల్సినవి ఉన్నాయి. పోరాటంలో నాకు సహకరించడానికి మీరందరూ కూడా ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. కానీ ప్రామిస్, మీరు సహాయం చేసిన ప్రతి రూపాయిని కూడా మన ఛానల్ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా యూజ్ చేస్తాను. అంతే, స్క్రీన్ మీద మన అకౌంట్ డీటెయిల్స్తో పాటు గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్ కూడా ఉన్నాయి. సో వాటి ద్వారా అయినా సరే మన ఛానల్కి మీరు సహకారం అందించవచ్చు. ఇది మన ఛానల్. మీ గొంతుకను నా గొంతుకగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ గొంతుక సరైనది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.